నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నిన్న కవిత మాట్లాడినటువంటి మాటలు చాలా పెద్ద సంచలనం రేపెత్తించాయి. అయితే వాస్తవానికి తెలంగాణలో టీఆర్ఎస్ అంటే గతంలో ఏదైతే కేసీఆర్ ఆధ్వర్యంలో పుట్టిన టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది ముందు ఏర్పడినటువంటి ఒక పార్టీనా లేదా తెలుగుదేశం పార్టీనా అంటే తెలుగుదేశం పార్టీకి దాదాపు 44 ఏళ్ళు కాబట్టి ఇదే హైదరాబాద్లో మొట్టమొదటికి పుట్టినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కవిత గారు వచ్చేసి నిజంగా ఆంధ్రలో విగ్రహాలు పలగొట్టేసి మేము ఆంధ్రకు పంపించేస్తామని చెప్పేసి మాట్లాడడం కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతీయ భావాన్ని రేకెత్తిస్తానికి ఏంటి అంటే తెలంగాణ దినోత్సవం రోజే ఇలాంటి డిస్కషన్ జరుగుతుందంటే ఎలా చూడాలి? అంటే మనం కవిత మాట్లాడిన మాటలు తీసుకుంటేనండి ఖచ్చితంగా ఆవిడకి ఎగ్జిస్టెన్సీ లేదు. అంటే ఆవిడ ఎవరు కూడా ఆవిడ పార్టీ పెట్టింది ఏదో ఒక రూమ్లో పెట్టి అంటే ఒక కళ్యాణ మండపం అనేది ఏదో ఒకటి బుక్ చేసుకోవటం ఏదో ఒక 1000 మందితో అట్లా పెట్టడం పెట్టింది ఏదో ఆవిడ హైప్ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంతో ఆవిడ ఒక టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళా పెట్టుకోవటం కానివ్వండి ఇవన్నీ చేసింది కానివ్వండి గుర్తింపు రావట్లా. ఏం చేసినా ఎక్కడా కూడా గుర్తింపు రాల. సరే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏ మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది మెడిసిన్కి. ఆ మెడిసిన్ ఏంటంటే కల్వకుట్ల ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మెడిసిన్ అనేది అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. అంటే తెలంగాణలో సెంటిమెంట్ రాగల్చడానికి తెలంగాణ ఉద్యమంగా తీసుకొచ్చాము, మేమే ఉద్యమం చేశాము, మా కుటుంబమే దీన్ని కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిందనే ప్రయత్నం చేశారు. సరే అది 1200 మంది బలిదానాలు అంటే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే కానీ తెలంగాణ సిద్ధించలేదు. అలాంటి తెలంగాణలో మేమే చేసాం మేమే తీసుకొచ్చామని ఆ క్రెడిబిలిటీ తీసుకోవాలనే కానివ్వండి తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఫస్ట్ అన్ని తెలంగాణ వస్తే నేను సీఎం అవ్వను, ఒక ఎస్సీని సీఎం చేస్తాను అన్నాడు. కానీ వెంటనే మాట తప్పాడు. తప్పి తర్వాత అదే దీనిలోనే మళ్ళీ ఇంకొకసారి కూడా అవకాశం ఇచ్చారు. నాకు 5 ఏళ్లలోనే నాకు సరిపోదు, నాకు ఇంకో 5 ఏళ్ళు ఇచ్చారంటే నేను బాగా డెవలప్ చేస్తానని చెప్పాడు. సరే ఇంకో 5 ఏళ్ళు ఇచ్చారు. సో ఎంతకీ ఎలక్షన్ ముందు హైదరాబాద్లో ఎలక్షన్ అయితేనేమో ఆంధ్ర వాళ్ళ ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో తీస్తాను అని మాట్లాడాడు. అదే ఎలక్షన్ అయిపోయి మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇట్లాంటి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏమో ఆంధ్ర వాళ్ళని తిడతాడు. ఇది ఎలా ఉందంటే రాజకీయాల కోసం ఎవరిని వాడుకునే పద్ధతి. తెలంగాణ ప్రజలైనా అప్పుడే వాడుకుంటాడు, ఆంధ్ర ప్రజలను తిట్టాలంటే అప్పుడే తిడతాడు. ఎలక్షన్ అయిపోయినాక ఆయన చేసే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వీళ్ళకి అందరు చేసిన వాళ్ళు ఎవరు? ఆంధ్ర వాళ్ళే కదా. సరే ఇక్కడ ఎవరి కళ్ళు కప్పు వీళ్ళు పనిచేస్తున్నారు అంటే మనకు నేను అనింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ దేనికైనా ఉంటుందంటే ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సో ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోబట్టి అందరినీ ఇంట్లో కూర్చోపెట్టారు. కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తాన్ని ఫామ్ హౌస్ పంపించారు. సరే ఈవిడేమో నేనేదో సాధిస్తాను, నాకు కళ్ళు మూసిపోయినాయి, నన్ను మోసం చేశారు అని ఈవిడ కవిత మాట్లాడటం మొదలుపెట్టింది. సరే ఆవిడ మోసం చేశారా, ఈవిడ వాళ్ళ మోసం చేసినా ఈవిడ అంటే ఇది ఒక డ్రామానా, ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఆవిడ చెప్పుకొచ్చింది ఫస్ట్ నన్ను చీట్ చేసి నన్ను మోసం చేశారు, నన్నే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏం పట్టించుకుంటారని ఆవిడ బయట వచ్చాను అని అంటుంది. సరే ఇప్పుడు చూస్తే ఈ సినారియో ఇప్పుడు నిన్న 2 రోజులుగా చూస్తే ఆవిడకి ఎంతసేపు టార్గెట్ వచ్చి తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను అని అంటుంది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఏం చేస్తుందో చెప్పాలి. తెలంగాణ వచ్చేసింది కదా, మళ్ళీ ఉద్యమం చేస్తానికి ఏముంది? ఆ ఉద్యమం అంటే ఆవిడకంటే ఏదైనా విగ్రహాలు అనేది ఉండకూడదంట, అది ఉద్యమమా? ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి లేనివి అనేది ఎప్పుడు పెట్టిన విగ్రహాలు జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు పెట్టింది. సో ఎన్టీఆర్ గారు విగ్రహం ఇప్పుడు మొన్న పెట్టారు అని అంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. సో ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడ సీఎంగా పనిచేశారు. సో ఆయన ఎన్టీఆర్ గారి మూలాన తెలంగాణకు ఒక విముక్తి అనేది కలిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, మండల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇలా రకరకాల సంస్కరణలన్నీ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. అదే తెలంగాణలో మొదటిగా స్థాపించిన ప్రాంతీయ పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటే. అది కూడా తెలంగాణలో ఆ పార్టీ కూడా పుట్టింది. ఆ రోజున ఉన్న బీసీలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా రాజకీయాలు అంటే ఇలా ఉంటాయి, మీకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వటం కానివ్వండి, వాళ్ళ మినిస్టర్స్ సామాన్య వ్యక్తులందరూ కూడా మినిస్టర్ స్థాయికి రావటం కానివ్వండి, ఈ రోజున కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా సీఎం అయ్యాడని అంటే రాజకీయాలకు తీసుకొచ్చిందంటే ఎన్టీఆర్ గారు చలవ. సో ఇట్లాంటి వాళ్ళ మాట్లాడతారు.
సో తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ అనేదే ఉండేది. హైదరాబాద్ అంటే అది కూడా ఎంత దూరం ఉండేది, సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే కూడా ఏదో కొంచెం దూరం వెళ్ళాం. ఇప్పుడు అట్లా కదా కదా, రెండు కలిసిపోయాయి, ఎక్కడ తెలియదు. హైదరాబాద్ అనేది ఇంకొక నగరం స్టార్ట్ వచ్చిందా? ఈ రోజున ఇంత ఇన్కమ్ సోర్సెస్ హైదరాబాద్కి వచ్చింది అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. సో ఇప్పుడు ప్రతిసారి వాళ్ళకి కేటీఆర్ గారు అసెంబ్లీలో ఎన్నిసార్లు ఒప్పుకున్నారు ఈ మాట, అప్పుడు ఎందుకు ఖండించలేదు? అంటే వీళ్ళ అవసరాలకి మటుకు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారినైనా పొగుడుతారు, ఎన్టీఆర్ గారినైనా పొగుడుతారు, అన్నీ మాట్లాడతారు. వీళ్ళకి అవసరం తీరిపోయినాక అంటే ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు, ఆంధ్ర వాళ్ళు రొయ్యలు అమ్ముకోవటానికి వచ్చారు అని అంటున్నావు కదా, రొయ్యలు అమ్ముకోవటానికి వచ్చారు అని అంటున్నావు. సరే, వాళ్ళు నువ్వు వెళ్ళి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నావు కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టావు కదా, నువ్వు బతకలేదా వాళ్ళు అక్కడికి వెళ్ళి? నీకు బతుకు తెరువు కోసమేగా వెళ్ళావు. ఆ రోజున విజయవాడలో పెట్టలేదా నువ్వు వెళ్ళి? సో వైజాగ్లో పెట్టుకోలేదా? ఇవన్నీ పెట్టుకున్నావు అని అంటే నువ్వు బతకటానికి వెళ్ళలేదా అక్కడికి? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారంటే, ఇక్కడ ఆంధ్ర ప్రజలు వచ్చి రొయ్యలు అమ్ముకుంటారా లేదంటే వచ్చి షూటింగ్లు చేసుకుని వెళ్ళిపోతారని తీసి పక్కన పెడితే ఆవిడ గురించే చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు రాష్ట్రాలు మొత్తం అంతా దాటి లిక్కర్ అమ్ముకోలేదని కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరేనండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నువ్వు రాష్ట్రాలు దాటిచ్చి మీరు పార్టీ పెట్టారా? బీఆర్ఎస్ అనే పార్టీకి ఎందుకు వెళ్ళింది? మహారాష్ట్రలో పార్టీ పెట్టి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి 600 కార్లతో తెలంగాణ నుంచి ఒక ర్యాలీగా వెళ్ళారు. సో ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయలేదా? అక్కడ కూడా పార్టీ మేము బలోపేతం చేస్తామని చెప్పలేదా? ఆ రోజున ఎవరూ మాట్లాడలేదే. అందరూ స్వాగతించారు, పెట్టుకోమన్నారు, దానిలో తప్పేంటని అన్నారు. ప్రజలకు అభిష్టం ఉండి వాళ్ళు ఇష్టపడి ఓటేస్తే అది ప్రజలకు స్వేచ్ఛనివ్వటం, అంతే కదా. ఇప్పుడు ప్రజలకి ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకుంటారు. మీరు ఆంధ్రాకి రాకూడదు, మీరు పార్టీ పెట్టకూడదు అని మాట్లాడలేదే. ఆ రోజున ఈవిడ అదే బీఆర్ఎస్లో ఉంది కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈవిడ ఢిల్లీ వరకు వెళ్ళి లిక్కర్ ఇది చేసింది కదా, స్కాములు చేసింది కదా. నువ్వు తెలంగాణలోనే స్కాములు చేసింది సరిపోక నువ్వు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అంత దూరం వెళ్ళి నువ్వు స్కాములు చేయొచ్చా? ఉన్నది నువ్వు ఈ స్టేట్లో లేక తీహార్ జైల్లో ఉన్నావు, అది కూడా మన తెలంగాణ రాష్ట్రం కాదు కదా. అరే తెలంగాణ తెలంగాణ అని మాట్లాడితే తెలంగాణ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, రైతులకు ఏం చేయగలుగుతున్నాము, అన్ని చోట్ల రోడ్ ఫెసిలిటీ ఉందా లేదా? తెలంగాణ ఒక హైదరాబాదే కాదు కదా, మిగతా సరౌండింగ్ జిల్లాలంతా ఎంత అభివృద్ధి చెందుతున్నాయి. ఈవిడ మాట్లాడుతుంది విచిత్రంగా, ఆంధ్రప్రదేశ్లో అంటే నీళ్లు వస్తున్నాయంటే మునిగిపోతుందంట. వెళ్ళి చూసిందా ఎప్పుడైనా? ఆంధ్రప్రదేశ్లో నీళ్ళు వచ్చేది మునిగిపోయింది అవి ఏమైనా ఎప్పుడైనా చూసిందా? ఎందుకు ఇలాంటి బురద జల్లే అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా మాట్లాడుతుంది ఇక్కడ కూర్చొని తెలంగాణలో. నువ్వు వెళ్ళి చూడు, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళితే ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఎవ్వరూ కూడా ఈవిడ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ గురించి ద్వేషంగా మాట్లాడుతుందని ఎవరూ మాట్లాడరు. నువ్వు అదే తిరుపతి వెళ్తే బ్రహ్మరథం పట్టారు, నిన్ను తిరుపతిలో కూడా చక్కగా చూసుకొని పంపారు. ఎందుకు చేశారు అట్లా అని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరూ కూడా అంటే స్వేచ్ఛ అండి మెయిన్ కావాలి మనిషికి. మనం ఇండియాలో ఉన్నాం, అందరూ ఇండియన్స్, స్వేచ్ఛ. అంతేగాని ఏదో పాకిస్తాన్ లాగా తెలంగాణ అంటే చుట్టూ బోర్డర్ కట్టేసి మొత్తం అందరినీ తరిమేసేసి, తెలంగాణ కాదని అన్న వాళ్ళందరినీ తరిమేసేసి బోర్డర్ కట్టేసుకొని నేషనల్ హైవేలు మూసేయండి, ఫ్లైట్స్ కూడా వెళ్ళనివ్వండి, మేము వేరే రాష్ట్రానికి వెళ్ళము, వేరే దేశాలకు వెళ్ళము అని చెప్పండి. కవితని ఎక్స్పెషల్ నేను మాట్లాడేది కవిత గురించి. కవిత ఎందుకు అమెరికాకి వెళ్ళి బతికింది? వేరే దేశం వెళ్ళి బతకనట్టే కదా. నువ్వు తెలంగాణలోనే ఉండాల్సిన దానివి కదా, ఎందుకు వెళ్ళావు? నీ కొడుకుని ఎందుకు పంపించావు అమెరికా చదివించుకోవటానికి? తెలంగాణలోనే చదివించాల్సింది కదా. దిమాకుండా లేదన్నా మాట్లాడేదానికి. ఏమీ తెలియకుండా ఏం మాట్లాడుతుందో తెలియకుండా నన్ను ఎవడు గుర్తించలేదని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అంటే ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించి 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారు, మళ్ళీ అదే కుటుంబం నుంచి బయటకు వచ్చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆస్తి తగాదాల వల్ల మళ్ళీ నాకే అధికారం ఇవ్వాలి అని చెప్పేసి అడిగితే నిజంగా తెలంగాణ ప్రజలు ఏమైనా మూర్ఖుల, లేదంటే వాళ్ళకి తెలివి లేదా, వాళ్ళు నిజంగా ఇంకోసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ కూడా అభివృద్ధిని కోరుకుంటారు. వాళ్ళకి తెలుసు తెలంగాణ సిద్ధించిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన ద్రోహం ఏంటనేది కూడా వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే అండి ఇక్కడ తెలంగాణ రావాలని కోరుకున్నారు, ప్రతి తెలంగాణవాది తెలంగాణ వాళ్ళందరూ కోరుకున్నదే వచ్చింది. కానీ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని
వీళ్ళ చేతుల్లో పడి అప్పుల పాలైపోయింది. అవును. ఈ రోజున చూస్తే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే అభివృద్ధి అనేది తెలంగాణలో శూన్యమైంది. 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా అంటే రాష్ట్రం తీసుకునేటప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున అప్పుల పాలు చేసింది. ఎన్నో చేసి ఉండొచ్చు. ఈ పాటికి చాలా జిల్లాల్లో కూడా అభివృద్ధి జరిగి ఉండాలి, కానీ అది ఎక్కడా కూడా జరగల. ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ హైదరాబాద్లోనే జరుగుతున్నది. సో ఇప్పటికైనా కూడా సో తెలంగాణలో అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాజకీయం పరంగా వీళ్ళు తెలంగాణ వాదాన్ని అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు ఏం కావాలని తెలంగాణ వాదమో ఒకటి చెప్పండి. ఏం కావాలి? ఉద్యోగాలు ఎక్కడ వాళ్ళకి అక్కడికే వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలేమో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వెయ్యరు కదా. సో స్టేటే వేరైనప్పుడు తెలంగాణలో చదువుకున్న వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. సో ఇంకా ఏం కావాలని వీళ్ళు పోరాటం చేయాలనుకుంటుంది. ఓన్లీ విగ్రహాలుగా సరే ఈవిడ ఇన్ని మాట్లాడుతుంది, అందరికీ ఏమైనా ఒక ఉద్యోగం ఇప్పించి వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చూడగలుగుతుందా? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జీవన పోరాటం అండి, ఫైనల్ ఇది వస్తే ఆ జీవన పోరాటంలో వీళ్ళు ఏ కుటుంబాన్నైనా ఆదుకోగలుగుతున్నారా? 1200 మంది త్యాగం చేస్తే వచ్చింది. ఆ 1200 కుటుంబాలతో ఏ రోజైనా వీళ్ళు మాట్లాడుతున్నారా? సో ఏ అవసరాలైనా తీర్చారా? శ్రీకాంత్ ఆచార్య వాళ్ళ మదరు ఎన్ని సంవత్సరాలు తిరిగితే ఇప్పుడు కాంగ్రెస్ గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చింది. అప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు కూడా వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఒక్కటే వీళ్ళకి ఏం లేదంటే ఒకటి సైకాలజీ, తెలంగాణ ప్రజలు సైకాలజీ అదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎంతసేపు ఆంధ్ర వాళ్ళని మాట్లాడేస్తే ఇక్కడ ఏదో వచ్చేస్తుంది, తెలంగాణ ప్రజలు అది కోరుకోవట్లేదు. సో తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా అందరినీ ఆదరిస్తారు, అన్నీ బాగుంటుంది, ఇక్కడ చాలా మంచితనం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ కొంతమంది స్వార్థపరులు పెయిడ్ ఆర్టిస్టులను కొంతమందిని పెట్టుకుంటారండి. ఇదే బ్యాచ్ కల్వకుంట్ల కుటుంబం వచ్చి ఒక పెయిడ్ బ్యాచ్లను పెట్టుకుంటుంది. జర్నలిస్టులలో ముసుగులో కొంతమందిని, అలా కొన్ని డివిజన్స్ క్రియేట్ చేసేసి వాళ్ళల్లో కొంతమందిని పెట్టించుకొని యువతలో కొంతమంది ఇట్లా ప్రతి వాళ్ళల్లో కొంతమందిని పెట్టుకొని వాళ్ళతో తిట్టిస్తూ రెచ్చగొడుతూ ప్రాంతీయవాదాన్ని తీసుకురావటం కానివ్వండి. ఇప్పుడు మనం చూసిన ఏ స్టేట్లో లేనిది ఇంకా ఎందుకు ఇక్కడ తగాదాలు పడటం? సో ఇంకా రాజకీయ లబ్ధి ఇది ఈ రకంగా పొందాలనుకోవటం అనేది తప్పు కాదా? సో ఇప్పుడు తెలంగాణ ప్రజలకైనా ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ అండి వాళ్ళకి తెలుస్తున్నాయి కదా. దీని మూలాన బాగుపడ్డ వాళ్ళు ఎవరు? వాళ్ళ నాన్న కేసీఆర్ గారు గల్ఫ్ కంట్రీలకు పంపించుకుంటా ఉన్న ఉద్యోగం చేసుకుంటా ఉన్న వ్యక్తి, వీసాలు ఇప్పించుకుంటా ఎంతమందిని మోసం చేశారో తెలుసు కదా. సో అలాంటి వాళ్ళు ఈ రోజున కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఒక్కళ్ళు బాగుపడ్డారు. వాళ్ళ కుటుంబాల్లో ఎవరూ చనిపోలేదుగా. ఏదో త్యాగాలు చేశాం, ఉద్యమాలు చేశామని చెప్పారే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ బాగున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి అలా ఉన్నారా? వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, ఎన్ని మెగా డిఎస్సీలు ఇచ్చారు, ఎంత అవకాశాలు కల్పించారు చదువుకోవటానికి, ఏం చేశారని వీళ్ళు. సో వీళ్ళకి ఎంతసేపు ఏమంటే అది తెలంగాణ సెంటిమెంట్ అనేది రగులుస్తా వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. ప్రజలు తెలుసుకున్నారు. ఆవిడ పెట్టిన పార్టీకే దిక్కు దిపానం లేదు. సో ఏదో ఒకటి అలాంటివి రెచ్చగొట్టే మాటలు చేద్దామనే ప్రయత్నంతో చేస్తున్న పనులే ఇవన్నీ. సో చూద్దాండి, ఖచ్చితంగా ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్కి ఎలా అయితే విలువ ఉండదో అలానే అదే కుటుంబం నుంచి వచ్చి మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు. మళ్ళీ తెలంగాణ యొక్క ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చినా సరే ప్రజలు నమ్మేటువంటి ఒక పరిస్థితుల్లో లేరు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.